శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భారతీయుడు 2. నిజానికి చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా. కానీ భారతీయుడు 3 ఉంటుందని ముందుగానే చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకే భారతీయుడు 2 ఎండ్ టైటిల్స్ పడిపోయిన తర్వాత భారతీయుడు 3 సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ప్రదర్శించారు. ఆ సినిమా ఎలా ఉండబోతోంది, ఆ సినిమా లైన్ ఏంటి అనే విషయాన్ని ముందుగానే రివీల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది భారతీయుడు 2 సినిమాకు సీక్వెల్ గా లేదు, భారతీయుడు 1, 2 సినిమాలకు ప్రీక్వెల్ గా ఉండబోతోంది. అంటే భారతీయుడు మొదటి భాగంలో జరిగిన కథకు ముందు ఏం జరిగిందనే విషయాన్ని సేనాపతి చేత చెప్పించబోతున్నారు. వీరశేఖర్ సేనాపతి కథను చూపించబోతున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. అయితే అది ఇప్పుడు ఉన్న సేనాపతి పాత్రయేనా, లేకపోతే సేనాపతి తండ్రి పాత్రనా అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది ఇప్పుడున్న సేనాపతి పాత్రకి పెళ్లి జరగక ముందు ఏం జరిగిందనేది చూపించబోతున్నారని అనుకుంటుంటే, కొంతమంది మాత్రం ఇది సేనాపతి తండ్రి పాత్రేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడో పార్ట్ రిలీజ్ అయితే గానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.